హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. చూశారు కదా, నా పాత మిత్రుడితోటి రావడం జరిగింది. నేను ఉదయం పూట మరి వాకింగ్కి వెళ్ళి ఇంట్లోకి వెళుతూ ఎందుకో ఈడి వైపు చూశాను. అమాయకంగా, జాలిగా, బాధతో చూసినట్లు అనిపించి, ఓహో నన్ను మర్చిపోయావా అన్నట్లు అనిపించి ఇతనితో రావటం జరిగింది. మేమిద్దరం కలిసి ఎంతో దూరం ఎంతో వెయిట్ చేసుకొని ట్రావెల్ చేయడం జరిగింది. కాను ఏనాడు నన్ను మధ్యలో ఇబ్బంది పెట్టినట్లు కానీ అలసిపోయినట్లు కానీ అనిపించలా. నేను అలసిపోయాను తప్పక అతను మాత్రం లేదు. మళ్ళీ అలాంటి మిత్రుడిని మరి నా మార్గదర్శకుడిని వదిలిపెట్టడం అనేది నాకు ఇబ్బందిగా ఉంది. అందుకనే నా జ్ఞాపకం కోసం నేను ఎవరికి విక్రయించకుండా నా గుర్తుగా, నా స్మృతిగా ఉంచుకున్నా. కొన్ని జ్ఞాపకాలు ఎక్కడుంటే కొన్ని జ్ఞాపకాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడున్న జ్ఞాపకాలు మర్చిపోవచ్చాం, కానీ ఇక్కడున్న జ్ఞాపకాలు మర్చిపోలేము. నేను ఒకప్పుడు అంత కష్టపడ్డా, ఇంత కష్టపడ్డా అని మాటల రూపంతో చెప్తే ఎవడు నీకు నమ్మడు, నీకు విలువ ఇవ్వడు. అదే వస్తువు రూపంలో చెప్తే నమ్ముతాడు, నిన్ను మార్గదర్శకుడిగా చూస్తాడు. కాబట్టి ఆటో సోదరులకి పాత ఆటో అని ఇసిరి పారేయకుండా అపరూపంగా చూసుకుంటే మన పిల్లలకి, మన మనవాళ్ళకి చెప్పుకోవటానికి, చూయించుకోవటానికి ఒక స్మృతిగా ఉంటుందని నేను విన్నవించుకుంటున్నా. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి గేములో గోలు కొట్టు, గుళ్ళో గంట కొట్టు, మా వీడియోలకి లైక్ కొట్టు. బాయ్.